నగరంలోని కొత్తపేటలో వెలిసి ఉన్న వినాయక స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకోగా స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. గురుస్వాములు మురళీ సుధాకర్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, పంచామృతాలతో అభిషేకాలు చేసి స్వామివారిని అలంకరించారు. అనంతరం హారతులిచ్చి మంత్రోచ్చారణల నడుమ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు సాత్విక ఆహారాన్ని అందజేసి సేవాభావాన్ని చాటారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయం మొత్తం భజనలు, స్వామి నామస్మరణతో మారుమోగింది. స్వామి శబరిమల అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అయ్యప్ప స్వామి వారికి పడి పూజ మరియు విగ్రహాభిషేకం, అలాగే దాదాపు 1000 మంది దాకా అన్నదానం నిర్వహిస్తున్నాము. కనుక ఈ యొక్క సమితి ఏర్పాటు చేసుకొని శబరిమల అయ్యప్ప స్వామి వారి తత్వమసి సేవా సమితి అని గవర్నమెంట్ చేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత రిజిస్ట్రేషన్ చేసుకొని స్వామివారి సేవ కొరకు ఈ యొక్క సమితిని నిర్వహిస్తూ, అలాగే స్వామివారి సేవలను ఒక 4 నెలలకే కాకుండా ప్రతి నెలలో వచ్చే ఉత్తరా నక్షత్రంలో అయ్యప్ప స్వామి వారికి ఇదే విధంగా ఘనంగా పూజలు, పునస్కారాలు చేయాలని ఈ సమితి నిర్ణయించింది. అందుకనేసి స్వామివారికి అవకాశం ఇచ్చిన స్వామివారికి మనస్ఫూర్తిగా స్వామి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం 2వ గేటు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిళ్లలో ఒక భాగం